ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు మా నమస్కారం. నేటి కథ 100కి 100. రచన సమర్పణ చిర్రావూరు మదన్ మోహన్. ఇది నాకు వాట్సాప్లో ఇంగ్లీష్లో వచ్చిన ఒక చిన్న జోక్. దానికి ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, తల, తోక ఇవన్నీ కలిపి ఒక కథలాగా మలిచి మీకు సమర్పిస్తున్నాను. భావం ఎవరిదో, భాష నాది. మ్యాటర్ ఎవరిదో, మాటలు నావి. మూలం ఎవరిదో, మలుపులు, విరుపులు, బొమ్మలు మొత్తం నావి. బాగుందనిపిస్తే నాకు చెప్పండి, బాలేకపోయినా మీ అభిప్రాయం నాకు చెప్పండి. నమస్కారం. రామయ్య పంతులు ఓ రిటైర్డ్ హిస్టరీ మాస్టరు. అతని కొడుకు అమెరికాలో 10-15 ఏళ్ళు కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేసి ఇండియాకి ట్రాన్స్ఫర్ రావటం వల్ల హైదరాబాదులో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ కొని తన తల్లిదండ్రులను తాము ఇండియాకు వచ్చే లోపల అక్కడే ఉండమని చెప్తాడు. కోట్ల విలువ చేసే ఆ ప్లాట్లలో ఈ రామయ్య దంపతులే బీదవాళ్ళు. గృహప్రవేశం కోసం ఇండియాకు వచ్చిన తన కొడుకు, కోడలు, పిల్లలు మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయారు. వాళ్ళు రావటానికి ఇంకా 2-3 నెలలు పట్టవచ్చు. బిక్కుమంటూ అంత పెద్ద ఇంట్లో ఈ ముసలి దంపతులు భయంగా కాలం గడుపుతున్నారు. ఆ రోజు రాత్రి ఓ దొంగ ఇంట్లో పడి రామయ్యను కత్తి చూపి బెదిరించి డబ్బులు, నగలు ఇవ్వమన్నాడు. రామయ్య బిక్కముఖం వేసి రిటైర్డ్ హిస్టరీ మాస్టర్గా తన హిస్టరీని ఇంతా చెప్పాడు. దొంగ నిరాశపడి వెళ్ళిపోతుంటే అతనికి ఆ ప్లాట్ హిస్టరీ చెప్పాడు. ముసలివాళ్ళు కనుక మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఓ రిజిస్ట్రార్ రోజు ఎన్నో ల్యాండ్స్, హౌస్ రిజిస్టర్ చేసి చాలా కట్టలు బ్లాక్ మనీ సంపాదించాడు. సెకండ్ ఫ్లోర్లో ఆర్టీఓ ఆఫీసర్ కార్లు, బండ్లు, డ్రైవింగ్ లైసెన్స్ వంటికి ఇవ్వడానికి, సంతకం పెట్టడానికే ఎంతో సంపాదించాడు. థర్డ్ ఫ్లోర్లో ఓ ఎడ్యుకేషన్ మినిస్టర్ పిఏ కొత్త కాలేజీలు, స్కూళ్ళు తెరవడానికి పర్మిషన్లు ఇచ్చి కొట్టేసిన ఆమ్యామ్యాలు కట్టలు ఉన్నాయి అక్కడ. ఫోర్త్ ఫ్లోర్లో ఓ మెడికల్ కాలేజీ డీన్. ఒక్క మెడికల్ సీట్కే కొన్ని లక్షలు. అలా సంవత్సరానికి ఎన్నో సీట్లు, ఇంటి నిండా సీట్ల మీద నోట్లే. ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్లో ఓ ఫ్లాట్ ప్రమోటర్, ఆయన సెకండ్ వైఫ్. ఆమె దగ్గరే అతని బ్లాక్ మనీ అంతా దాచాడు. సిక్స్త్ ఫ్లోర్లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పీడబ్ల్యూడి కాంట్రాక్టర్. రోడ్లు, బిల్డింగ్లు పేరిట వద్దంటే డబ్బు. ఇంకా 7వ ఫ్లోర్లో ఓ పొలిటికల్ బ్రోకర్. ఎవరు ఎలక్షన్లో ఎలా జరపాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంతెంత ఎవరికి ఇవ్వాలి, ఇలా బడ్జెట్ వేసి బ్లాక్ మనీని అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. అయ్యా, వారం రోజులు మేము మా గ్రామానికి వెళ్తున్నాం. ఇల్లు మూసే ఉంటుంది, నీవు వచ్చినా నీకేమీ ఇక్కడ దొరకదు అని దీనంగా చెప్పి అతన్ని పంపించేశాడు. వారం రోజుల తర్వాత ఊరి నుంచి వచ్చిన రామయ్యకు షాక్. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. భయంగా లోపలికి వెళ్ళాడు. హాల్లో సోఫాలు ఉన్న చోట టీపాయ్ మీద 500 రూపాయల కట్టలు, ఓ 10 లక్షల పైన ఓ మూట ఉంది. దాని లోపల ఓ కవరు, ఓ లెటర్. మాస్టార్కి నమస్కారం. మీరు చెప్పిన ప్లాట్ చరిత్ర క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఒక్కొక్క ప్లాట్గా దూరి మొత్తం 10 కోట్లు దోచుకున్నాను. మీకు, మీరు చెప్పిన చరిత్రకు చాలా థ్యాంక్స్. మీ వంతు కమిషన్ ఇక్కడ పెట్టి వెళ్తున్నాను. మీరేం భయపడకండి. వీళ్ళదంతా బ్లాక్ మనీ. పోలీసులకు రిపోర్ట్ ఇవ్వలేరు.
తేలు కుట్టిన దొంగల్లాగా పడి ఉంటారు. ఇప్పుడు మీ కొత్త శిష్యుడు చోరదాస్. దాన్ని చూసిన రామయ్య నిర్ఘాంతపోయి, అంటే నేను ఇంకా హిస్టరీ మాస్టర్గా రిటైర్ అవ్వలేదన్నమాట అని అలవాటు ప్రకారం ఆ కవర్లోని లెటర్కు 100కి 100 మార్కులు వేశాడు. 100కి 100. రచన సమర్పణ చిర్రావూరు మదన్ మోహన్.